హాయ్ అండి. నేను మీ లలిత బిశెట్టి. ప్రతిరోజు భగవద్గీతలో 5 శ్లోకాలు చదువుతున్నానండి. దానిలో భాగంగా ఈరోజు ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగంలోని 31వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో చదివి వినిపిస్తానండి. 31వ శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. మళ్ళీ చదువుతున్నానండి. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. దీని తాత్పర్యం చదువుతున్నానండి. స్వధర్మం దృష్ట్యా చూచిన నీవు కంపించదగదు. క్షత్రియుడికి ధర్మయుద్ధం కన్నా మేలైనది లేదు. 32వ శ్లోకం చదువుతున్నానండి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. మళ్ళీ చదువుతున్నానండి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. దీని తాత్పర్యం చదువుతున్నానండి. అర్జున, యాదృచ్ఛికంగా లభించినది స్వర్గద్వారాన్ని తెరిపించేది అయినా ఇలాంటి యుద్ధంలో పాల్గొనే అవకాశం అదృష్టవంతులైన క్షత్రియులే పొందుతారు. 33వ శ్లోకం చదువుతున్నానండి. అత చేత్వమిమం ధన్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. మళ్ళీ చదువుతున్నానండి. అత చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. దీని తాత్పర్యం చదువుతున్నానండి. ఇక ఈ ధార్మికమైన యుద్ధాన్ని చెయ్యకపోయావో దానివల్ల స్వధర్మాన్ని కీర్తిని వదిలిన వాడివై పాపం పొందుతావు. 34వ శ్లోకం చదువుతున్నానండి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. మళ్ళీ చదువుతున్నానండి. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిః మరణాదతిరిచ్యతే. దీని తాత్పర్యం చదువుతున్నానండి. ఇంకా ప్రజలు నిన్ను గురించి అంతు లేకుండా అప్రతిష్టాకరంగా మాట్లాడతారు. మానవంతుడికి అకీర్తి మరణం కంటే బాధాకరం. 35వ శ్లోకం చదువుతున్నానండి. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. మళ్ళీ చదువుతున్నానండి. భయాద్రణాదుపరతం మన్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతః భూత్వా యాస్యసి లాఘవం. దీని మీనింగ్ చదువుతున్నానండి. ఈ మహారథులందరూ కూడా నీవు భయం వల్ల యుద్ధం నుండి పారిపోయావని అనుకుంటారు. వారు నీ వీరత్వాన్ని ఎంతో గౌరవించారు. ఇప్పుడు వాళ్ళకే నీవు చులకనైపోతావు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. రేపటి ఎపిసోడ్లో 36వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చదువుతానండి. ప్రతిరోజు భగవద్గీతలో వీడియోస్లో 5 శ్లోకాలు పెడుతున్నట్లుగానే షార్ట్స్లో ఒక వీడియో పెడుతున్నానండి. ఇవే కాకుండా స్తోత్రాలు, అష్టకాలు ఇవి కూడా పెడుతున్నానండి. ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫోల్డర్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఫాలో అప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. లోకా సంస్థ సుఖినో భవంతు.